హలో వ్యూయర్స్, నేను మిసెస్ రెహన్మా ఖాదా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రెహన్మా సింపుల్ లైఫ్. ఎక్కడికి వెళ్తున్నాను అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈవినింగ్ అలా సరదాగా బయటికి వెళ్దామా అని అనిపించింది. సో అలా నర్సరీ దాకా వెళ్ళొచ్చామన్నమాట. నర్సరీకి వెళ్ళి ఏదైనా ప్లాంట్స్ ఉంటే తీసుకుందాము అని చెప్పేసి నర్సరీకి వెళ్ళాము. ఇక్కడైతే సమ్మర్ కాబట్టి ప్లాంట్స్ అయితే ఏం లేవు, అన్నీ ఎండిపోయి ఉన్నాయి. ఎండలు ఎలా ఉన్నాయి బయట, సో ఇక్కడ కూడా ఆ ఎండల వల్ల మొక్కలన్నీ కొంచెం బాగాలేదన్నమాట. ఇంకా సరే అని చెప్పేసి అలా చూసాము, వచ్చాము కదా, ఏమన్నా దొరుకుతాయేమో ప్లాంట్స్, రోజ్ ప్లాంట్స్ కానీ ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పేసి చూసాము. ఇక్కడైతే ఏం లేవండి, అన్ని క్రోటాన్స్, ఇలా ఇండోర్ ప్లాంట్స్, డెకరేటివ్ ప్లాంట్స్ ఇవే ఉన్నాయి. ఇవన్నీ చూసి ఇంకా ఇక్కడ ఏవి నచ్చట్లేదు అని చెప్పేసి ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ ఇంకొక నర్సరీ ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడ ఏమైనా ప్లాంట్స్ ఉంటే అవి తీసుకుందామని చెప్పేసి అనుకున్నాము. ఇక్కడైతే ప్రజెంట్ ఇవే ఉన్నాయి. ఇలా డెకరేటివ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, బయట మనకి ఇంటి దగ్గర షోకి పెంచుకుంటారు కదా, అలాంటివి ఇవి ఉన్నాయి. నాకు ఈ బుద్ధ ప్లాంట్ అయితే చాలా బాగా నచ్చింది. ఆ పాట్లో భలే ఉంది, ఆ చెట్టు మొత్తము హెయిర్ లాగా కనిపిస్తూ ఉంది. అది వేరే నర్సరీకి అయితే వచ్చేసామండి. ఇక్కడ కూడా ప్లాంట్స్ అన్నీ బాగా ఎండిపోయినట్టు ఉన్నాయి. ఫ్లవర్స్ ఏం అక్కడ ఎంత ఎక్కువగా అయితే ఏం లేవు. సమ్మర్ కదా, ఇలానే ఉంటాయని చెప్పేసి అన్నారు. ఇంకో 2 months ఆగితే ఇంకా రైనీ సీజన్లో అయితే మొక్కలు బాగుంటాయని చెప్పేసి అన్నారు. ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పేసి ఒక ప్లాంట్ అయితే తీసుకున్నాము. ఇన్ని ప్లాంట్స్లో నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేయడం అంటే చాలా కష్టమైన పనే. బట్ అయినా సరే ఏదో ఒకటి తీసుకుని వెళ్దామని చెప్పేసి ఇలా ఒక రోజ్ ప్లాంట్ అయితే తీసుకున్నాము. వెన్ వీఆర్ ఫీలింగ్ లో, ఎప్పుడైనా మనకి లోగా అనిపించినప్పుడు ఇలా నేచర్కి దగ్గరగా కానీ అలా బయటికి ఇలా ప్లాంట్స్ దగ్గరికి కానీ వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. సో మేము కూడా అలా వెళ్ళాము. వస్తూ వస్తూ దారిలో ఇలా ఏదో ఊరేగింపు జరుగుతుంటే ఇది చూసి, ఇక్కడ కూడా చూసి కాసేపు నుంచొని చూసేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. అంతేనండి, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ షార్ట్. మీరు ఎప్పుడైనా లోగా ఫీల్ అయినప్పుడు మీరేం చేస్తారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి.